తమ కుటుంబానికి ఒక ఎమ్మెల్యేతో పాటు ఒక ఎంపీ టికెట్ ఇవ్వాలని చంద్రబాబును కోరామన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. 5 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడుతున్నామని, తమను గుర్తించాలన్నారు. సామాజిక సమీకరణాలు ఏవీ పనిచేయవని, ప్రజల్లో ఉండేవారికి పట్టం కడతారన్నారు. పొత్తులు తేలేక సీట్ల అంశంపై స్పష్టత వస్తుందంటున్న జేసీ ప్రభాకర్ రెడ్డితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. మాట్లాడడానికి జేసీ ప్రభాకర్ రెడ్డి ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకున్నాం. చెప్పండి సార్, ఏదైతే ఉందో టీడీపీలో ఒక కుటుంబానికి ఒకే సీట్ అనే నినాదం ఉంది, మరి మీ కుటుంబానికి 2 అని చెప్పి ప్రచారం జరుగుతుంది, దీన్ని ఎలా చూస్తారు? నేను ప్రచారం చేస్తాను, ఆయన చెప్పినాడు పాపమ్మ. ఇప్పుడు ఇన్ని ఉన్నాయి, అసలు ఈ పొద్దు బీజేపీ వాళ్ళు పిలిచినారు, మళ్ళీ రేపు కమ్యూనిస్ట్ వాళ్ళు ఉంటారు, అందరూ ఉన్నారు, అందరికీ చేయాలా. మేము అడిగే రిక్వెస్ట్ ఏమంటే 5 ఏళ్లలో ఎవరు అవస్థపడలే. ఆయన కూడా 4 సంవత్సరాల తర్వాత మా చంద్రబాబు కూడా బయటకు వచ్చింది. మేము అవస్థపడినాం, మాకు ఇవ్వండి. అదిగా పోయినసారి కంటెస్ట్ చేసినాడు. ఇంకోటి ఏమంటే ఇంతవరకు అనంతపూర్ డిస్టిక్లో ఎంపీ పోస్టు ఫస్ట్ వచ్చి పైడి లక్ష్మయ్య గారు, మళ్ళీ ముస్లిం ఖాన్, మళ్ళీ వచ్చి ఆయన నారాయణ స్వామి గారు, దాని తర్వాత దరూర్ పుల్లయ్య, అందరూ రెడ్లే ఓసీలు కమ్మోళ్ళు వాళ్ళు వచ్చారు, ఒక ముస్లిము. మరి అలాంటప్పుడు మాకు ఇవ్వకుండా మేము అడగడం తప్పేముంది? అది ఇప్పుడు వేరే ఎంపీలు వాళ్ళు పిలిస్తే వాళ్ళని ఏమన్నారు, మేము వద్దు అంటున్నారు. సో మా కన్సిడర్ చేయాల్సింది మాకే. మా అంత కష్టం ఎవరు పడలే. నేను దగ్గర 480 కోట్లు పోగొట్టుకున్నా, నా బస్సు రూట్లు అన్నీ పోగొట్టుకున్నా, బస్సులు పోగొట్టుకున్నా, లారీలు పోగొట్టుకున్నా. అంటే అది ఉంది అని చెప్పి నేను అడగను. నేను డబ్బుల పైన ఇవి అన్నీ నేను డబ్బులు అడగడంలే. నేను రిక్వెస్ట్ చేస్తాను, ఇంత కష్టపడ్డాం కాబట్టి ఇవ్వండి, విల్ బీ విత్ యూ అండి. అది అంతకుముందు మా నాయన కూడా ఎంపీనే. అనంతపూర్ పార్లమెంట్ సంబంధించి రెడ్లే అధికంగా గెలిచిన పరిస్థితి ఉందని కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ తమ కుటుంబానికి సంబంధించి 2 సీట్లు కేటాయించాలని ఇదివరకే చంద్రబాబును అడిగామని, ఆ దిశగానే ప్రయత్నాలు ఉంటాయని చెప్పి జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్తున్న పరిస్థితి ఉంది. యాడి గురించి కెమెరా శ్రీనివాస్.